ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శనివారం సాయంత్రం ఈ చెట్టు కింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయని అంటారు. చెట్టు, పుట్ట, జంతువులు, పర్వతాలు, నదులు అన్నింటిలో దేవుణ్ణి చూస్తారు. అందుకే ఆవులు పూజ్యనీయమయ్యాయి, పర్వతాలు పుణ్యస్థలాలుగా మారాయి, నదులు పుణ్యనదులయ్యాయి, కొన్ని చెట్లు దేవతా వృక్షాలయ్యాయి. అవేంటో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. భూమి మీద సౌరశక్తిని గ్రహించుకోవడంలో చెట్లది ముఖ్యమైన పాత్ర. కాయలు, పళ్ళు, పూలు, ఔషధాలు ఇవ్వడంతో పాటు మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి. అందుకే చెట్లతో సహా ప్రకృతిని పూజిస్తారు. ఇందులో భాగంగా భారతీయ ఋషులు కొందరు కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెప్తారు. తులసి మొక్క దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మొక్క. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే యోగులు, సాధువులు తులసిమాలను మెడలో ధరిస్తుంటారు. చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. ఇంకా చెప్పాలంటే తులసిని స్పృశించడంతోనే శుద్ధి చేస్తుందని చెబుతారు. దేవతా వృక్షాల్లో రావి ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపమని చెబుతారు. అందుకే అశ్వత్థనారాయణుడు అని కూడా అంటారు. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓ సందర్భంలో దేవతలు ఓటమి పాలవగా విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని, బుద్ధుడికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందంటారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు గాని దాని కొమ్మలకు ఎర్రని వస్త్రం, దారం కట్టే ఆచారముందని చెప్తారు. ప్రతి శనివారం సంధ్యా సమయంలో రావి చెట్టు మొదట్లో దీపం వెలిగిస్తే జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెబుతారు. అందుకే విష్ణు రూపమైన రావి చెట్టుకు లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోటకు చేర్చి వాటికి వివాహం చేసే ఆచారం ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారీదేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేపరెమ్మలను ఉపయోగిస్తారు. వేప చెట్టులో అణువణువు ఔషధమే. మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వపత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అది దేవతా వృక్షమైనందునే కొన్ని రోజుల్లో తిథుల్లో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి కోయాలి. మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని శ్రీవృక్షమని పేర్లు. మారేడు లక్ష్మీదేవికి ప్రీతికరం. మూడుగా కలిసి ఉన్న బిల్వదళాలను శివుని పూజకు వాడుతారు. ఈ 3 పత్రాల దళం శివుని 3 కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్ పరస్నాథ్జీ మారేడు వృక్షం కిందే నిర్యాణం భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. ఇక జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీన్ని శమి వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమంటారు. శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసిందని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షంపైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నప్పుడు ఈ వృక్ష అధిష్టాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ చెట్టు బెరడును కుష్ఠరోగం, గాయాలు సహా పలు రోగాలకు ఉపయోగిస్తారు. ఉసిరి చెట్టును కూడా శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. మేడి చెట్టు కింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడు ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనదే కదా. మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. సర్వలోకాలకు గురువుగా భావించే జ్ఞానస్వరూపుడైన మేధా దక్షిణమూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. ఈ చెట్టును కామదేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధరామాల్లో ఎక్కువగా నాటుతుంటారు.
అశోక అంటే సంస్కృతంలో శోకం లేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అని అర్థం. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడి పండు ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభకార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు కాలుష్యాన్ని తొలగించే గుణం ఉంది. కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయ తప్పనిసరిగా ఉంటుంది. పూర్ణకుంభం, కలశంలోనూ కొబ్బరికాయే కనిపిస్తుంది. కొబ్బరికాయను శివస్వరూపంగా భావిస్తారు. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యం సమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. చందనం చెక్క అరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం. అందుకే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.